వికసిత భారత్లో భాగంగా పర్యావరణ పరిరక్షణ, వేస్ట్ మేనేజ్మెంట్, డీజిల్ ఇండియా కాన్సెప్ట్తో క్విజ్ విద్యా సంస్థలు ముందుకు వెళ్తున్నాయని క్విజ్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ డాక్టర్ ఎన్ సూర్యకళ్యాణ్ చక్రవర్తి అన్నారు. క్విజ్ ఫెస్ట్ 2025 నేషనల్ లెవెల్ స్టూడెంట్ మీట్లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీహరికోట షార్ స్పేస్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ గృహదురై మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో క్విజ్ విద్యా సంస్థల విద్యార్థులు ముందంజలో ఉండాలని, అందుకు తమ వంతు సహకారం అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గాయత్రీదేవి, డైరెక్టర్ డాక్టర్ బివి సుబ్బారావు, ప్రిన్సిపల్ డాక్టర్ వైవి సుబ్బారావు, డాక్టర్ ఎం కిషోర్ బాబు, వైస్ ప్రెసిడెంట్ బూచన చెంచు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అతిథులను సత్కరించారు. విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. His unshakable belief, relentless perseverance and resolute leadership have propelled us. Bharat Mata ki, Andhra Mata ki, mana tallidandrulaki jai. So, ee roju నాకు చాలా ఆనందమైన రోజు అని చెప్పాలి. చీఫ్ గెస్ట్ గ్రహదురై గారు రావటం, గణేష్ గ్రహదురై గారు రావటం, అలాగే అందరూ నాకు ఫౌండర్, ఈ సంస్థలు పెట్టినప్పుడు ఫౌండర్ ప్రెసిడెంట్ ప్రసాద్ గారు, ఐ వాజ్ ఫౌండర్ సెక్రటరీ, ఈజ్ ఫౌండర్ ప్రెసిడెంట్, అలాగే సుబ్బారావు గారు మాకు ఈ వికసిత భారత్ రియల్ వ్యూని ఇంప్లిమెంట్ చేసే దాంట్లో ఆ మిషన్ హెడ్గా వచ్చారు. అది అందరికీ గుర్తు చేయాలి, అదేంటి తర్వాత చెప్తాను. అలాగే డాక్టర్ శ్రీ గాయత్రీదేవి ఇప్పుడు నాకు ఫుల్ పిల్లర్ అండ్ సపోర్ట్, బీయింగ్ ఎగ్జిక్యూటివ్, ఓన్లీ ఎగ్జిక్యూటివ్, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ such a great initiative happening from her. And munduga convener, you have done a wonderful job. I am very happy to say that. Alage principal garu, I am a very lucky principal for me always, I say that. Sir, respect to you. And pharmacy principal Kishore gariki, atlage ee roju vichesina అందరు పెద్దలకు, నా ఫ్యాకల్టీ మిత్రులకు, నా ప్రియమైన విద్యార్థులకు, అలాగే అన్ని చోట్ల నుంచి వచ్చిన విద్యార్థులకు, నేను విద్యార్థుల సైడ్ ఎక్కువ ఉంటాను, సో నేను విద్యార్థినే ప్రతిరోజు. సో మీ అందరికీ మళ్ళీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది 27వ ఇన్స్టిట్యూషన్ గురించి ప్రిన్సిపల్ గారు చెప్పారు. అలాగే మన ప్రసాద్ గారు హెరిటేజ్, కల్చర్, ఇండియా, భారతాస్ లెగసీ గురించి చెప్పారు. ట్రాన్స్ఫర్మేషనల్ ఇండియా చెప్పారు. కన్వెన్షనల్గా ఏం జరగాలో చెప్పారు. ఇంకా ఒక ఎడిషన్, ఇప్పుడు మన ఎడ్యుకేషన్లో ఎన్ఈపి ఏం చెప్తుందో ఒక 2 నిమిషాల తర్వాత చెప్పుకుందాం. ఈ వికసిత భారత్ అనే నినాదంతో మన ప్రధాని మోడీ గారు 2014 ఆయన తీసుకున్న తర్వాత యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్
వాళ్ళ దిశ నిర్దేశాన్ని తీసుకొని వికసిత భారత్ అనే స్లోగన్ తోటి వెళ్ళి ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నీ మన నేషన్ని సస్టైనబుల్గా నిర్మాణం చేయాలి అనే ఒక దీక్షతో అనండి, ఒక ఆబ్జెక్టివ్తో, వాటితో పాటు వాల్యూస్ ఉండాలని మన ఇంటెన్షనల్ కాంపోనెంట్స్ వాల్యూస్ కూడింది అయి ఉండాలని, డెవలప్మెంట్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాల్యూస్తో కూడి ఉండాలని, అలాగే ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అవర్ హెరిటేజ్ అండ్ కల్చర్ తీసుకొని అది ఉండాలని, అప్పుడు మనం విశ్వగురువుగా ఎదుగుతాము అనేది ఇంటెన్షన్ ఆఫ్ వికసిత భారత్. దాన్ని మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని క్విజ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మా యొక్క ప్లానింగ్ అంతా కూడా వికసిత భారత్ చెప్పిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆఫ్ ద నేషన్, ఆ కాంపోనెంట్స్ అన్ని ఎడ్యుకేషన్లోకి తెచ్చాం. అలాగే వాల్యూస్, మోరల్స్, ఎథిక్స్ అవి పార్ట్ అయ్యేటట్టు చేసాం. అట్లాగే నౌ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హెరిటేజ్ అండ్ కల్చర్ దాన్ని తీసుకొని వెళ్ళాలి అనే దిశలో నడుస్తున్నాం. ఆ ట్రాన్స్ఫర్మేషన్లో జరుగుతున్న ఫెస్ట్, క్విజ్ ఫెస్ట్ 2025, దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ పర్టిక్యులర్ ఫెస్ట్ లాస్ట్ 2024 ఫెస్ట్ ఈ వికసిత భారత్లో భాగంగా ఈ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ చేసే దిశలో సోషియో ఎకనామిక్ ఫంక్షనాలిటీస్ తెలియాలి, దాని మీద హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ రావాలి, అవగాహన రావాలి, ఆ ఫంక్షనల్ ఏరియాస్ ఆఫ్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ తెలియాలని చేసిన ఫెస్ట్ లాస్ట్ ఇయర్ 24 ఫెస్ట్. చాలా అద్భుతంగా చేశారు మన పిల్లలు, అద్భుతంగా ఎన్నో రిసోర్స్ ఫంక్షనాలిటీస్ తీసుకున్నారు, లైఫ్ లివింగ్ తీసుకున్నారు, ట్రైబ్స్ అని, అలాగే డిఫరెంట్ హ్యాపెనింగ్స్ లైక్ టూరిజం తీసుకున్నారు. ఇవన్నీ సోషియో ఎకనామిక్ ఫంక్షనల్ టార్గెట్స్గా తీసుకొని లాస్ట్ ఇయర్ ఫెస్ట్ అద్భుతంగా చేశారు. ఈ ఇయర్ ఫంక్షనాలిటీ తెలిసిన తర్వాత దాంట్లో ఉన్న సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ వీటన్నిటికీ వెళ్ళాలి. ఏవైతే ఫంక్షనాలిటీ చేశారో వాటిల్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ ఇవన్నీ తెలియాలి, నెక్స్ట్ లెవెల్ అది. దానికి ముందు మెటీరియల్స్ ఇన్ ఎకానమీలో మెటీరియల్స్, ఆప్టిమైజేషన్, వేస్ట్ టు వాల్యూ, రీసైకిల్, సైక్లిక్ ఎకానమీ అండర్స్టాండ్ చేసుకోవాలనేది ఈసారి థీమ్ తీసుకున్నాం. చూడండి, ఇదంతా కూడా కాన్సెప్చువల్గా మా స్టూడెంట్స్, బయట స్టూడెంట్స్ ఈ ఎక్స్పోజర్ ద్వారా 360 degrees వికసిత భారతాన్ని నిర్మించే శక్తికి మేము తయారు చేయాలి అనే ఒక ఇంటెన్షన్ తోటి ఇవన్నీ చేయటం జరుగుతుంది. సో ఈరోజు ఏవైతే మెటీరియల్స్, మానవాళి, మన ఉన్న ప్రకృతి, ప్రతి రిసోర్స్, స్మాల్ మ్యాటర్, లిక్విడ్, సాలిడ్, గ్యాసియస్ స్టేట్, మ్యాటర్, మెటీరియల్, ప్రతిదీ కూడా నేచర్లో ఎగ్జిస్ట్ అవుతే అది యూటిలిటీకి వెళ్తే దాన్ని డిస్పోజల్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో జరిగే ప్రకృతికి ప్రాబ్లం వచ్చినా, దీన్ని అలా తీసుకెళ్ళి పడేసినా ఇదంతా ప్రకృతికి విపత్తు జరుగుతుంది. సో ఈరోజు అవసరం ఏంటి? అలాంటి వేస్ట్ని వాల్యూగా కన్వర్ట్ చేయటం. ఈ ట్రాన్స్ఫర్మేషనల్ ప్రాసెస్ ఆఫ్ ద రిసోర్స్లో వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ మేబీ మీ ఎనర్జీ రేడియేషన్స్ కావచ్చు, లేకపోతే అదర్
హార్మ్ఫుల్ థింగ్స్ కావచ్చు. వీటన్నిటినీ క్లైమేట్ ఇబ్బంది లేకుండా ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవటం ఇవన్నీ బాధ్యతలు. వికసిత భారత్ అదే చెప్తుంది. సస్టైనబుల్ నేషన్స్ అంటే హ్యాపీ లివింగ్ ఆఫ్ హ్యూమన్, దట్ కమ్స్ విత్ సస్టైనబిలిటీ, కమ్స్ విత్ all these aspects of living. Few people will do this type of communal services, and also whoever studying in his college is seeing that they are also getting into that. Very, very, very few people. Big salute to sir. Coming to Vice Chairman, 1 or 2 minutes. Then coming to my friend Subbarao. Before I get into my inaugural talk, okay, these are all some initial things. So, he is great man. Actually, I proudly say, I don't feel anything. He is an intelligent man. I am not that intelligent him. I don't feel anything to say that. He is a very intelligent man. I don't know whether he has told here, he is the total radar group. See, he told that I am an IT fellow. IT fellow job is not that difficult. Only integrating the system. It's all off-the-shelf systems. Okay, but his system is not that. I think from the first generation of the radar, when we joined the first generation of the radar is there. Okay, so from that totally analog, moved to slightly digital, second generation, when we joined 87 and all. Second generation of the radars. Then L&T is for the Mark III radars, for Mark III related vehicle. They designed a new radar that we can call it as a third generation. That for that he is a deputy project director. I don't know whether he told about multi-object tracking radar, about the availability in SHAR. It is a unique one. It is nobody developed in I don't know, in any other country indigenously developed. So in ISRO, this multi-object tracking radar up to 1000 kilometer, 0.25 meter square cross section, 10 objects it can track. He is the associate project director and later on as a project director for that innovative radar. With this, now it is in service. So that such a person he is. So is very, very fortunate for you to having this type of college, for this type of person here. So even though after his retirement, 2 years we will meet somewhere in marriage function or here and there, few minutes. So we may not have much time to talk. Okay. So that time we will just talk about where you are working. That's all, like that only. Yesterday only 4 hours I had good time coming from Sulurpeta to Ongole. I talked about all the things. So the whatever the chairman told, 700 projects. Okay, 700 projects. I thought initially all the time it is all
Yet, for years, we remained largely conservative and locally focused in our fest celebrations. However, last year, we introduced the 3-day Quiz Fest concept at Andhra Pradesh state level, which turned out to be a phenomenal success. This year, we have extended the fest to all southern states. Even with a none to minimal effort, we have received an overwhelming registrations, including from northern states as far as Arunachal Pradesh, Haryana, and Uttar Pradesh. Thank you wherever you are on such site. Thank you for registering, and thank you for recognizing us. Some of you probably are joining us in online technical events. Maybe some of you are here in person. We extend a very warm welcome to you. Through Quiz Fest, our vision is not only to bring together the quiz family, our students and faculty together, but to create a dynamic platform for learning, sharing, and networking among students from across the nation. This festival is not just about cultural celebrations or sports celebrations, but also about technical innovation, research, projects, and themed expos. This year, we have embraced a theme that is often spoken about but poses a monumental challenge, that is fostering sustainability through revive, reuse, and recycle. With a growing population globally, unchecked production and consumption, depleting resources, and mounting pollution, sustaining our planet is no longer just a discussion, but it is absolute necessity. While it is easy to talk about sustainability at length, practicing it, implementing real solutions, and innovating sustainable alternatives is the true challenge. Our goal with this theme is to raise awareness about environmental conservation, revive heritage practices, and most importantly, inspire a sense of community responsibility. In line with this theme, you will notice that every piece of decoration in our campus around you is made entirely from the recycled products from the campus. These are recycled materials from the labs, from the paper, from including, surprisingly, personal protection equipment that we have had it in store from COVID time. So we have used all these materials for creating some decor. So that's a great thing. Behind these creations are countless hours of hard work, dedication, and creativity from our students and their mentors. Over the past few days, I have witnessed